హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. మరొక లిప్ కిస్తో కార్ ఎక్కించి డోర్ క్లోజ్ చేశాడు దీపక్. కుక్కల తన కాళ్ళ చుట్టూ తిరిగిన వాడు ఈ రోజు మొసల్లా తన మెడ పట్టుకొని తన ఊపిరితోనే ఆడుకుంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయావు ప్రీతి అని తనను తానే పెట్రోల్ పోసి తగలు పెట్టుకోవాలన్నంత కంపరం కలుగుతూ ఉంటే అది భరించలేకపోతోంది. ఇట్స్ కంప్లీట్లీ మై మిస్టేక్. నా వీక్నెస్ నీకు వెపనైంది. బట్ ఇలా మాత్రం ఖచ్చితంగా నిన్ను వదలను అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన ప్రీతి నవ్వుతున్న దీపక్ ఫేస్ సైడ్ మిర్రర్ లో చూస్తూనే కార్ ముందుకు దూకించింది. అంతా గమనిస్తున్న చెంచాగాడు, ప్రీతి మేడం చాలా కోపంగా ఉన్నారు, నువ్వు ఎక్కువ చేస్తున్నావేమో అని అడ్వైస్ ఇవ్వడమే సీరియస్ గా ఒక డెడ్లీ లుక్ ఇచ్చి దానితో భయపడిన వాడిని నిరుపమ ఎక్కడుందో తెలుసుకొని చెప్పు అని ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళాడు దీపక్. నిరుపమ గురించి తెలుసుకోమని తన మనిషిని పంపి లోపలికి వస్తూ ఉండగానే ముఖేష్ గురించి ఫోన్ రావడంతో మాట్లాడి లోపలికి వచ్చిన చెంచాగాడు ముఖేష్ దొరికిపోయిన విషయం చెప్పి, ఇప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. వాడు తాజుపాముల బుసలు కొడతాడు కానీ వానపాము లెక్క ఒక్క దెబ్బ కూడా గట్టిగా తట్టుకోలేడు. రాజ్ నెక్స్ట్ నీ కోసమే వస్తాడు అని హెచ్చరిస్తూ ఉంటే, నాకు కావాల్సింది కూడా అదే. ఈ ముసుగులో గుద్దులాట ఇక నా వల్ల కాదు. రాజ్ నా వరకు రావడానికి ముందు ప్రీతి దగ్గరికి వెళ్తాడు. అది నా చేతిలో ఉంది. నాకు కావలసినట్టు దానిని రోజు అనుభవించాను. ప్రీతిని దాటి వాడు నా దగ్గరికి వచ్చేలోపు నా ప్లాన్స్ నాకున్నాయి అని ఫార్మల్ డ్రెస్ లో జెంటిల్మెన్ లా స్టార్ట్ అయ్యాడు దీపక్. పెళ్లికి అరేంజ్మెంట్స్ చేయమని ప్రీతి మేడంకి చెప్పి వీడి ప్లాన్స్ అంటున్నాడేంటి? అంటే పెళ్లి ఆలోచన లేదా? కావాలనే ముఖేష్ని రెచ్చగొట్టి రాజ్కి దొరికిపోతే వీడు ఖచ్చితంగా చస్తాడు, చావడమే ప్లానా అని తిక్క తిక్కగా ఆలోచిస్తున్న చెంచాగడి బుర్ర బద్దలైపోతున్న ఫీలింగ్. ఆ సైకోగాడి ప్లాన్ ఈ జన్మకి నాకు అర్థం కాదు. ఏదో ఒకటి చావని. వీడి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి నిమిషం టెన్షన్తో చేస్తున్నా. వీడు చావుతోనన్నా ఆ టెన్షన్ వదిలితే చాలు అని ఫిక్స్ అయ్యి అంతకు మించి ఆలోచన పెట్టుకోకుండా దీపక్ చెప్పిన పని చేయడానికి పోయాడు. క్యూటీ బేబీ ప్రోగ్రామ్ అయిపోవడంతో ఇంటి దగ్గర దింపాడు అభి. ఈవినింగ్ లేట్ అవుతుంది, వెయిట్ చేయకు అని జీప్ రిటర్న్ తీస్తూ ఉంటే, లంచ్ టైం, తినేసి వెళ్ళు అని మూతి ముడుచుకుని వెనకలు తిరుగుతుంది మన బేబీ. కేస్ పని ఒకటుంది, ఇంకా రాజ్ని కలవాలి. ఈవినింగ్ ఎలా అయినా లేట్ అవుతుంది. ఇంకా ఇక్కడ క్యూటీ బేబీ వెలికలు తిరుగుతోందని ఇక ఇంజిన్ ఆఫ్ చేసి దిగడంతో క్యూటీ బేబీలో జోష్ వచ్చింది. ఈవినింగ్ లేట్ అవుతుంది, మళ్ళీ చెప్తున్నా. వెయిట్ చేసినా గొడవ చేసినా దెబ్బలు పడతాయి అని వార్నింగ్ ఇస్తూనే లోపలికి నడుస్తూ ఉంటే, అది ఈవినింగ్ కదా రౌడీ బేబీ, అప్పుడు చూసుకుందాలే అంటూ అభి చేయి చుట్టేసి ఎగురుతూ నడుస్తున్న క్యూటీ బేబీ డైనింగ్ టేబుల్ దగ్గర మమ్మీని చూడడమే డల్ అయింది. ఎప్పుడు లంచ్ టైంకి ఇంట్లో ఉండని మమ్మీ పర్టిక్యులర్ గా ఉండడంతో డాడీ మీద కళ్ళు నింపింది క్యూటీ బేబీ. అమర్నాథ్ గారికి కూడా ఐడియా లేదు ఈ రోజు ఆఫీస్కి వెళ్లకుండా మరి నందిత ఇంట్లో ఎందుకుందో. తెలియదు అని పెదవి విరిస్తే వాళ్ళిద్దరి మూక భాష అబ్జర్వ్ చేసిన అభి, ఇప్పటి వరకు కోతిలా ఎగిరావు, సడన్ గా ఏంటి సైలెన్స్ అని నందిత గారిని అబ్జర్వ్ చేస్తూనే, కమ్ ఫాస్ట్, నేను త్వరగా వెళ్ళాలి అంటూ అమర్నాథ్ గారి పక్కనే కూర్చున్నాడు అభి. తన రౌడీ బేబీకి తానే స్వయంగా పెట్టి రౌడీ బేబీ చేత్తో తినిపించుకోవాలని ఇష్టంగా లాక్కొచ్చింది. బట్ ఇక్కడ చూస్తే మమ్మీ వడ్డిస్తే ఏమంటుందో తెలియదు. తనదన్న ప్రాబ్లం లేదు, బట్ అభిని అంటే యాక్సెప్ట్ చేయలేదు. ఇక తినిపించడం అయితే మొత్తంగా డౌటే. ఎక్స్పెక్ట్ చేయని మమ్మీ ప్రెజెన్స్ కి ఏడుపు ఒక్కటి తక్కువ మన క్యూటీ బేబీకి. సైలెంట్ గా వచ్చి ఆమె పక్కన కూర్చుంటే ఇద్దరిని చూసిన నందిత గారు కామ్ గా బ్రౌన్ రైస్ లో కర్రీ మిక్స్ చేసుకుని వేళ్లతో తింటూ ఉంటే అది ఇంకో పెద్ద షాక్. క్యూటీ, కూర్చున్నావేంటి, త్వరగా పెట్టు, నేను వెళ్ళాలి అని అభి కంగారు పెడుతూ ఉంటే మెయిడ్ని పిలిచింది క్యూటీ బేబీ. అది నందిత గారి గురించి అని తెలుసు, బట్ తన భార్య ఫ్రేమ్ నుంచి పూర్తిగా బయటకు రావాలని మెయిడ్ని వద్దు అని వారించి లేచాడు అభి. రౌడీ బేబీ అంటూ లేచిన క్యూటీ బేబీ ఫేస్
డల్ అయితే, నేనొచ్చింది నీకోసం క్యూటీ. పని వాళ్ళతో పెట్టించుకునేలా అయితే ఇంట్లోనే ఎందుకు, ఎక్కడైనా తినొచ్చు. ఇట్స్ ఓకే, నేను ఆఫీస్లో తినేస్తాను. 3:30కి నీ షో, 2:45కి మనిషిని పంపిస్తాను. ఇష్టానికి వెళ్ళకు అంటూ అభి కదిలేసరికి, లేదు రౌడీ బేబీ, నువ్వు తినేసి వెళ్ళు, నేనే పెడతాను అంటూ కూర్చోబెట్టి ఒకసారి తల్లిని చూసి తానే వడ్డించింది. తన కోసం కూడా ప్లేట్ పెట్టుకుంటుంటే అడ్డుపడ్డ అభి ముద్ద కలిపి పెడుతూ ఉంటే మళ్ళీ తల్లిని చూసింది. నందిత గారు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉండడమే ఎక్కువ టెన్షన్ పెడుతుంది తండ్రి కూతురు ఇద్దరిని. ఇక క్యూటీ బేబీ కోసం, అల్లుడికి టైం అవుతుంది బేబీ, త్వరగా తినండి అని ఒక మాట అడ్డం వేయడంతో ఆమె తినిపిస్తూ ఉంటే తింటుంది కానీ పిచ్చ టెన్షన్ గా ఉంది. మన డైనోసార్ మమ్మీ సడన్ గా శాంతి కపోతల్లా మారిపోయినట్టు సైలెంట్ గా తినేసి హ్యాండ్ వాష్ కి వెళ్ళిపోతే నందిత అలా వెళ్ళడమే ఇలా డాడీ పక్కన చేరిపోయి, డాడీ మమ్మీ ఓకేనా అని టెన్షన్ గా అడుగుతూ ఉంటే ఏమో అన్నట్టు భుజాలు కలిపిన అమర్నాథ్ గారి రియాక్షన్ కి క్యూటీ బేబీ టెన్షన్ మరింత పెరిగింది. బాబు కూతురు డిస్కషన్ కి నవ్వు కోపం ఒకేసారి వస్తూ ఉంటే క్యూటీ రెక్క పట్టుకొని లాగి కూర్చోబెట్టి, అత్తయ్యకి ఏదైనా ప్రాబ్లం ఉందని నీకు అనిపిస్తే డైరెక్ట్ గా అత్తయ్యతో మాట్లాడటం నేర్చుకో అని నందిత గారికి వినపడేలా గట్టిగా క్లాస్ పీకి డైరెక్ట్ గా క్యూటీ బేబీని బుక్ చేశాడు. రౌడీ బేబీ, అక్కడ ఉన్నది మమ్మీ, స్లోగా చెప్పు అని క్రయింగ్ ఫేస్ తో రిక్వెస్ట్ చేస్తుంది మన క్యూటీ బేబీ. మమ్మీ కాబట్టి మాట్లాడాలి, మాట్లాడితేనే కదా నీ ప్రాబ్లం మీ మమ్మీకి తెలిసేది, మీ మమ్మీ ప్రాబ్లం నీకు తెలిసేది. ఉన్నది ముగ్గురు, మాట్లాడేది ఒక్కరు. ఇలాగే వదిలేస్తే అత్తయ్యకి అత్తయ్య ఒక్కరే అయిపోతారు అని అబ్బా కూతుళ్ళు ఇద్దరికి సీరియస్ గా చెప్పి, ఈ రోజు నుంచైనా ఎవరి మాట వాళ్ళు చెప్పటం అడగటం నేర్చుకోండి అనేసి లేచిన అభిని బాబు కూతుళ్ళు ఇద్దరూ ఇంతింత కళ్ళేసుకొని చూస్తున్నారు. ఇందాక చికెన్ లాలీపాప్స్ తిన్నావు, కడుపులో మంట రాకుండా షుగర్ యాడ్ చేసిన కర్డ్ తీసుకో, ప్రోగ్రామ్ అవ్వగానే ఫోన్ చేయి, రిటర్న్ అవుట్ సైడ్ స్నాక్స్ ఏమీ ముట్టుకోవద్దు, నైట్కి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెస్తాను అని క్యూటీ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ పట్టించుకోకుండా హ్యాండ్ వాష్ కి వెళ్ళాడు అభి. అక్కడే ఉండి అల్లుడి మాటలు వింటున్న నందిత లాయర్ బాబుకి సైడ్ ఇచ్చి పక్కకు జరిగారు. అసలే ఆవిడ సైలెన్స్ కి టెన్షన్ చచ్చిపోతున్న క్యూటీ బేబీ ఆమె చదివిన లిస్ట్ గాను, డాడీ సిన్సియర్ గా నా రౌడీ బేబీ మమ్మీ దగ్గర ఇరికించేశాడు, నా రౌడీ బేబీ వెళ్ళగానే మమ్మీ నాకు క్లాస్ స్టార్ట్ చేస్తుంది అంటూ క్రయింగ్ ఫేస్ తో, ఏదైనా ప్లాన్ చెప్పు డాడీ అంటూ అమర్నాథ్ గారిని షంటుతోంది క్యూటీ బేబీ. చిన్న స్మైల్ తో హ్యాండ్ వాష్ చేసుకుని తిరిగి టేబుల్ దగ్గరికి వచ్చి నాప్కిన్ తీసుకొని వెట్ హ్యాండ్స్ తుడుచుకున్నావి. మనీ తీసేసరికి అమర్నాథ్ గారి మొహం మాడిపోయింది. నాకు నైట్కి రావటం లేట్ అవుతుంది మావయ్య, డైలీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, అందుకే ఈ రోజు పేమెంట్ ఇచ్చేసి వెళ్తాను అంటూ కౌంట్ చేసిన మనీ అమర్నాథ్ గారికి ఇస్తూ ఉంటే లేచి నిలబడిన ఆయనకు అల్లు నుంచి మనీ తీసుకోవడానికి ఏదోలా ఉంది. తండ్రి ఇబ్బంది గమనించిన క్యూటీ బేబీ మొహం నల్లబడితే, నాకివ్వబి అంటూ ముందుకు వచ్చారు నందిత. ముగ్గురు దెబ్బకి షాక్తో స్టాట్యూల్లో మారిపోతే, వాళ్ళిద్దరితో పాటు నువ్వు కూడా నన్ను వదిలేస్తే సీరియస్లీ ఒక్కదాన్నే అయిపోతాను అని అభి చేతిలో ఉన్న క్యాష్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు నందిత. నిమిషం పాటు ఎవ్వరిలోనూ చలనం లేదు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో అంతస్తుల మీద అంతస్తులను చూసే నందిత ఫస్ట్ టైం అల్లుడి దగ్గర క్యాష్ తీసుకోవడానికి కిందకి దిగింది. అది మైండ్కి తీసుకోలేని షాక్తో దడాన్న చైర్లో పడిపోయారు అమర్నాథ్. డాడీ అంటూ దగ్గరికి వచ్చిన క్యూటీ బేబీతో పాటు ఆమె కూడా నార్మల్ అయితే బేబీ హ్యాండ్ పట్టుకుని అల్లుడిని చూశాడు అమర్నాథ్. అత్తయ్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మావయ్య, ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది అనేసి క్యూటీ బేబీ ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి, మీ మమ్మీ బ్రహ్మ రాక్షసి కాదు, నార్మల్ హ్యూమన్. మీ మమ్మీ ఇష్టం కోసం నటించకు, కోపాన్ని కూడా తీసుకోవడానికి ఇష్టపడు. మీ మమ్మీకి నువ్వు ఎంత కోపం తెప్పించినా నేను కొట్టినట్టు పొరపాటును కూడా నీ మీద చేయి చేసుకోరు. అదే అమ్మ ప్రేమ, భయపడకుండా తీసుకోవడానికి సిద్ధపడు అని బాయ్ చెప్పి వెళ్ళాడు అభి. వాళ్ళ రూమ్ వైపే చూస్తూ ఉండిపోయారు అమర్నాథ్. నెమ్మదిగా ఆయన భుజం మీద తల అంచి, నా రౌడీ బేబీ తిట్టినా కొట్టినా పర్లేదు డాడీ, కావాలని వెంటపడి సాధించుకున్నాను, కానీ మమ్మీకి కోపం రాకూడదని భయపడి
నటించటం నేర్చుకున్నా. ఆ కోపాన్ని తీసుకుంటే నా రౌడీ బేబీలా మమ్మీ కూడా నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేస్తుంది కదా డాడీ అని అడుగుతున్న క్యూటీ షోల్డర్ రబ్ చేస్తూ 100% చేస్తుంది అంటున్న అమర్నాథ్ గారి కన్నుదోయల్లో సన్నటి కన్నీటి తడి. ఫార్మల్ చెకప్స్ కంప్లీట్ చేసి సహస్రకు ఏ ఇబ్బంది లేదు అనడంతో గాజులు చిట్లి గాయమైన రిస్ట్ ఇంకా బ్యాక్ బోన్ మీద ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చారు ఇద్దరు. సహస్ర కోసమే వెయిట్ చేస్తున్న రాజ్ ఎలా ఉంది అని అడుగుతూనే ఎదురొచ్చి రిస్ట్ పట్టుకొని చెక్ చేస్తూ ఉంటే ఇట్స్ ఓకే, గుడ్ అని రాజ్ టెన్షన్ కి ఆన్సర్ ఇచ్చింది సహస్ర. నువ్వు డాక్టర్వి కూడా అయిపోయావా పంతులమ్మా అని సీరియస్ గా కౌంటర్ ఇస్తూనే శాలినిని చూశాడు. నేను చెప్పిందే తాను చెప్పింది రాజ్ అని శాలిని సపోర్ట్ చేయడమే నీ డాక్టర్ డ్యూటీ చేస్తే చాలు అని ఎన్కౌంటర్ చేసేసరికి మారవరా నువ్వు అని విసుక్కుంటూనే ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు అని సహస్ర కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే స్కాన్ చేద్దాం అంది శాలిని. అక్కడ పెదవి బిగించిన సహస్రలో ఇష్టంతో కూడిన చిరుకోపం. ఎటువంటి కండిషన్లో ఉన్నా వదలకుండా చూపిస్తున్న బాబు యాటిట్యూడ్కి రాజ్ చేతిలో ఉన్న హ్యాండ్స్ లాక్కొని వచ్చి కూర్చుంది. డూ ఇట్ రైట్ నౌ అన్నాడు. మళ్ళీ ఇబ్బంది వచ్చే వరకు ఎదురు చూడడం ఎందుకు అని అయ్యగారి టెన్షన్కి ఇష్టంగా చూస్తోంది సహస్ర. మొన్ననే స్కానింగ్ చేశాం రాజ్, అన్నిసార్లు చేయకూడదు. ఏదైనా ఇబ్బంది అనుకుంటే అప్పుడు చేద్దాం. మళ్ళీ 5th మంత్ వరకు స్కానింగ్ అవసరం లేదు అని శాలిని ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే సహస్రని చూశాడు. అప్పటి వరకు రాజ్ని చూస్తున్న హంసపాప బిగించిన మూతితో టక్కున తల తిప్పేస్తే కార్నర్ స్మైల్తో సహస్ర హ్యాండ్ హోల్డ్ చేసి దెన్ సహస్రకు కంఫర్ట్గా ఉన్నంత వరకు మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ కూడా అవసరం లేదు అని సిన్సియర్గా అడుగుతున్న బాబు ప్రశ్నకి ఉలిక్కిపడ్డ హంసపాప కళ్ళు బయటికి పొడుచుకొచ్చాయి. ఎటువంటి పొజిషన్లో వచ్చాము, దేని గురించి అడుగుతున్నావు అని సహస్ర కయ్యమంటే పాగల్, మళ్ళీ దీనికోసం స్పెషల్గా వస్తావా? ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర నిజాలు దాచకూడదు, డౌట్స్ పెట్టుకోకూడదు అని చిన్నపాటి క్లాస్ పీకి ఒక ఐబ్రో రేస్ చేసి శాలిని చూశాడు చెప్పమని. సిగ్గుతో కోపంతో హంసపాప బుగ్గలు ఎర్రబడితే అయ్యగారి ఓపెన్ మైండ్ సెట్ కి ఇబ్బందిగా తలపట్టుకుంది సహస్ర. ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయిన శాలిని హంసపాప ఎక్స్ప్రెషన్ కి పాయింట్ అర్థం చేసుకుని నో నీడ్ రాస్, పార్ట్నర్స్ మధ్య హెల్తీ ఫిజికల్ రిలేషన్షిప్ బేబీస్ గ్రోత్ లో ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది. ఫిజికల్ గా మెంటల్ గా ప్రెగ్నెంట్ లేడీ ఎంత హ్యాపీగా ఎంత కంఫర్ట్ గా ఉంటుందో బేబీ గ్రోత్ అంత బాగుంటుంది అని క్లియర్ గా చెప్పి రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ అని ఫినిష్ చేసింది శాలిని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటూ సహస్రను చూస్తే అంతంగా తల కదిపింది లేవని. నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, నీ విషయంలో ఏ విధంగా ఛాన్స్ తీసుకోలేను, ఇంకా దూరం ఉండలేను అని శాలినికి థ్యాంక్స్ చెప్పి సన్నటి కన్నీటి తెరల మధ్య రాజ్ మీద కళ్ళు నిలిపిన సహస్రను తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వాళ్ళు వెళ్ళగానే మానస గారికి ఫోన్ చేసింది శాలిని. ఏ ఇబ్బంది లేదు అని చెప్పడంతో కొండంత బరువు దిగిన సంతోషంతో థ్యాంక్స్ చెప్పి దేవుడి గదిలోకి వెళ్లి అమ్మవారికి చేతులు జోడించారు మానస. ఇంటికి వచ్చిన ఇద్దరిని గుమ్మంలోనే ఆపి ఎర్రనీళ్లు దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి పిలిచారు. ఆవిడ మనసులో కళ్ళలో భయంతో పాటు బాధ కూడా. ప్రతిసారి ఏదో ఒక గండం వెంటాడుతూనే ఉందని. రాజ్కి పెద్దగా నమ్మకం ఉండదు, కానీ తల్లి నమ్మకం ఎప్పుడూ క్వశ్చన్ చేయడు. జరిగింది తెలిసి జయదేవ్ గారు కూడా ఇంటికి వచ్చేస్తే సహస్రరాజ్ ఇద్దరికి తినిపిస్తున్నారు మానస. వాడు మళ్ళీ ఇంట్లో ఉండకూడదు, ఆ యామిని కూడా ఇక్కడ ఉండకూడదు, ఏదైనా అరేంజ్మెంట్స్ చేస్తాను అన్నారు జయదేవ్. సహస్ర మాట్లాడలేదు. తన తండ్రి మాట కోసమే ఇప్పటి వరకు అన్ని ఓర్చుకుంది, భరించింది. అయితే సహనానికి ఔదార్యానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తన తండ్రి ఆశ్రయంలో ఉండి తన జీవితాన్ని బలిపెట్టాలని చూసిన అటువంటి నీతి జాతి లేని మనుషుల్ని తన కుటుంబంలో ఇక ఉంచదలుచుకోలేదు సహస్ర కూడా. సహస్ర మౌనం అంగీకారంగా తీసుకున్న రాజ్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. తమరు ఫాదర్ క్యారెక్టర్కి పరిమితం అయితే బాగుంటుంది ఫాదర్, నన్ను డామినేట్ చేసే స్టేట్మెంట్స్ ఇవ్వకండి అనగానే సీరియస్ గా చూస్తున్న జయదేవ్ గారికి కన్ను కొట్టి లేచిన రాజ్, మీ కోడల్ని వర్క్తో విసిగించకుండా మీ గ్రేట్ బ్రెయిన్తో ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోండి. ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా
ప్రెషర్ పెడుతున్నారు అంటూ మానస గారి హ్యాండ్ సున్నితంగా ప్రెస్ చేస్తూ, ట్విన్స్ మా, చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చెప్పు మీ ఆయనకి అని పెట్టాల్సిన పుల్లలు పెట్టేసి ఒరిమి చూస్తున్న మానస గారి కోపానికి కిల్లింగ్ స్మైల్ తో సహస్రకు ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి ఎంజాయ్ అంటూ రిలాక్స్ గా వెళ్ళిపోయాడు బాబు. అయ్యగారిచ్చిన షాక్ కి బిగుసుకుపోయింది సహస్ర. కవలలా అని పెద్దవి చేసిన కళ్ళతో నమ్మశక్యం కాని ఆశ్చర్యాన్ని నింపి నెమ్మదిగా అడిగారు మానస. బెదురు బెదురుగా అవును అని సహస్ర తల కదపడమే ఆలస్యం. తిప్పి తిప్పి మొట్టికాయలు రెండు పొడిచి, నీ అమ్మ కడుపు మాడా, ఏమొచ్చిందే నీకు, కవలలని ఒక్క మాట చెప్పే పని లేదు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని చూసుకోవాలి, నీ ఇష్టానికి సర్కస్ ఫీట్లు చేస్తున్నావు, పిచ్చి సంతోషంతో నా మనవరాలు నా కోడలు అంటూ నీ చుట్టూ తిరుగుతున్నాను కదూ, అందుకే నాకొక్క మాట కూడా చెప్పలేదు అని ఎత్తి పొడుస్తున్న మానస గారిలో సాక్షాత్తు మన బలుపు బాబే కనిపిస్తూ ఉంటే నోరు తెరవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది హంసపాపకి. అది కాదు మానస, మొదటిగా వాడికి చెప్పాలనుకుందేమో, అర్థం చేసుకోకుండా ఎందుకలా అరుస్తున్నావు అని జయదేవ్ గారు వత్తాసు పలకడమే ఆలస్యం. అవునత్తమ్మా, ఫస్ట్ మీ అబ్బాయికి చెప్పాలనుకున్నాను అని సహస్ర గబగబా చెప్తూనే ఉంటే తన చేతి మీద ఒక్కటి వేసి, నువ్వు మాట్లాడికింకా అంటూ జయదేవ్ గారిని తగులుకున్నారు మానస. ఆహా, మీకు ఇది బాగా అర్థమైనప్పుడు మరి కడుపుతో ఉన్న పిల్లకి పని పెట్టకూడదని ఎందుకు అర్థం కాలేదు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నిన్నటిదాకా పని పని అని వాడిని దేశాలు తిప్పి తిప్పి విసిగించారు. ఇప్పుడు నా కోడల మీద పడిపోయారు. మీకు చేత కాకపోతే ఆ బోర్డు ఆఫీసులు పీకి పడేయమని ఎన్నిసార్లు చెప్పాను అని జయదేవ్ గారిని లెఫ్ట్ రైట్ వాయిస్తూ ఉంటే ఇక హంస పాపకి నోట్లో నుంచి మాట రావటం లేదు. అక్కడికి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు జయదేవ్ గారు. అయినా వినిపించుకునే అలవాటు ఆ అమ్మ కొడుకులు ఇద్దరికీ ఉండదుగా. ఆ కుటుంబ కథా చిత్రం అంతా చూస్తూ, అబ్బా, ఇప్పుడు కదా ఇంటికి కాలొచ్చింది అని పైకి చూసి దండం పెట్టుకొని సహస్రకు మెటుకలు విరుచుకొని నవ్వుతూ వెళ్ళిపోయారు సుజాతమ్మ. నోరు తెరిచి బొమ్మలా చూస్తున్నా మన హంస పాపకి ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది. ఆకాశం విరిగి మన్ను మీద పడ్డా మన అయ్యగారి బలుపులో మార్పు ఉండదని. జరిగిన దాని గురించి ఇప్పుడు ఎటువంటి టెన్షన్ లేదు, డిస్కషన్ లేదు. ఒక్క షాట్తో అందరూ సెట్ అయిపోయారు. మానస గారిని ఒప్పించి మెప్పించి జయదేవ్ గారు ఆఫీస్కి పరుగులు పెడితే హంస పాపని బెడ్ ఎక్కించి కాలు కింద పెడితే ఊరుకోనని కండిషన్ పెట్టిన మానస గారు ఇక అత్తగారి పోస్ట్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఎప్పటిలా రాజ్కి ఫోన్ చేసి అది లిఫ్ట్ చేయక ఆమెకి ఫుల్ క్లాస్ పీకిన జయదేవ్ గారి ఫ్రస్ట్రేషన్ కి యాజ్ యూజువల్ గా కార్ దిగగానే ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వవా అంటూ బలుపు బాబు మీద చూపించాడు అభి. అలా పీస్ఫుల్ గా ఉంటే నా ఐడెంటిటీ ఎలా తెలుస్తుంది మామా? ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఆ కాల్ ఎవరు ఈ కాల్ ఎవరు అని హింస పెట్టి చంపుతుంది నా హంస. ఎప్పుడు చూడు హాయిగా మన వర్క్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. పద మామా, ఎక్కడ వాడు అంటూనే అభి మెడ చుట్టేసి లోపలికి నడిచాడు రాజ్. దొరికిపోయిన భయం, ఏం జరుగుతుందోనన్న టెన్షన్, ఇంకా రాజ్ని ఏదో ఒకటి చేయాలన్న కసిది కోపంతో ఉన్నాడు ముఖేష్. ఎస్ఐ సార్ కూడా అక్కడే ఉన్నారు. అసలు వాడు ఎటువంటి సిచ్యువేషన్ లో ఇరుక్కున్నాడో కూడా తెలియని ముఖేష్ కి ఆ పోలీసుడు ఎందుకున్నాడో తెలియని చికాకు కూడా. రాజ్ అభి కలిసి రావడమే, ఎందుకు తీసుకొచ్చారు నన్ను, అసలు ఇది ఏం ప్లేస్ అంటూ బింకం ప్రదర్శించాడు ముఖేష్. చంపకుండా తీసుకురావడమే గొప్ప అని అభి ఆన్సర్ చెప్తూ ఉంటే, నువ్వేమైనా హింటల్లుడు గారా క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటూ సైడ్ బ్రోన్స్ బ్రేక్ అయ్యే రేంజ్ లో ఫట్ ఫట్ మని వరుస పెట్టి 4 పంచులిచ్చాడు రాజ్. అంతే, దెబ్బకి నేల మీద పడ్డ ముఖేష్ కళ్ళు బయలు కమ్ముతూ ఉంటే తనని చంపకుండా హింస పెట్టడానికి తీసుకొచ్చారన్న క్లారిటీ నెమ్మదిగా బుర్రకి తట్టింది. నాకేమైనా జరిగితే మా అమ్మ మిమ్మల్ని వదలదు అంటూ పాలనాటి వీరుడిలా బెదిరించడానికి ట్రై చేసి రాజ్ తిక్కకి ఇంకో రౌండ్ బాడీ సున్నం చేయించుకుని కాళ్ల బేరానికి వచ్చాడు ముఖేష్. ఛా, ఈ బొంగులో గాని కొట్టాలన్న ఫీలింగ్ కూడా రావట్లేదురా అని కాళ్ళ మీద పడి ఉన్న ముఖేష్ ని చిరాగ్గా విసిరికొట్టి రాజ్ పక్కకు వచ్చి కూర్చుంటే తాపీగా ముఖేష్ ముందు కూర్చొని ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు అభి. దీపక్ దీపక్ సపోర్ట్ చేశాడు, ఇదంతా వాడి ప్లాన్ అని ముఖేష్ భయంతో నిజం బయటకి కక్కడమే రాజ్ అభి కంప్లీట్ గా అవుట్ ఆఫ్ మైండ్.
మరి ముఖేష్ నోటి నుంచి దీపక్ పేరు ఉన్న రాజ్ అభి ఫోకస్ దీపక్ పై పడనుందా? దీపక్ కారణంగా ప్రీతి కూడా వాళ్ళ ఫ్రేమ్ లోకి ఎంటర్ కానుందా? విషిత విషయంలో సహస్ర ఒపీనియన్ ని రాజ్ అభితో షేర్ చేసుకుంటాడా? అందరి దృష్టి నుంచి మిస్ అయిన ఆ స్ట్రింగ్ ఇప్పుడు ఎవరికి ఏ విధంగా దొరకనుంది? నమ్మినందుకు తననే బలి తీసుకున్న దీపక్ కి ప్రీతి వేయబోయే శిక్ష ఏమిటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.